హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర మాదాపూర్ సున్నం చెరువు బాధితులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం తమ ఇళ్లను కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ కొనుక్కున్న స్థలాల్లో తాము ఇళ్లు కట్టుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతితో ఇండ్లు కట్టుకుంటే హైడ్రా కూల్చివేయడం ఏంటని నిలదీశారు. విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సమావేశం తర్వాత బాధితులు ధర్నాకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్రయత్నించేందుకు ఆందోళనకారులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర మాదాపూర్ సున్నం చెరువు బాధితులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం తమ ఇళ్లకు కూల్చివేయడం ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ కొనుక్కున్న స్థలాల్లో తాము ఇళ్లు కట్టుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతితో ఇండ్లు కట్టుకుంటే హైడ్రా కూల్చివేయడం ఏంటని నిలదీశారు. విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సమావేశం తర్వాత బాధితులు ధర్నాకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో చేపడుతున్నటువంటి హైడ్రా ఏదైతే హైడ్రామా చేస్తుందో దాన్ని ప్రశ్నించడం కోసం ఈరోజు విద్యార్థుల రాజకీయ పార్టీ ముందుకొచ్చింది. ఈరోజు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో గత 15-20 సంవత్సరాల నుంచి వారికి తెలిసి తెలియక ఏదైతే చెరువు ప్రాంతంలో నివసించి ఉన్నారో అదేవిధంగా వాళ్ళందరికీ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. చాలా మంది మరి ఎవరు అమ్మారు, రియల్ ఎస్టేట్ లో అమ్మారా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అమ్మారా, ఎవరు అమ్మారా అని తెలియదే కానీ వీళ్ళందరూ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టారు. ప్రతి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టారు. ఇట్లా వీళ్ళందరూ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, లేఅవుట్లతో మరి ఆ గృహాలకు సంబంధించిన పర్మిషన్లతో జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర కానీ, ఎంఆర్ఓ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ, కలెక్టర్ గారి దగ్గర కానీ ఏదైతే పర్మిషన్లు అన్నీ తీసుకొని ఈరోజు వాళ్ళు అక్కడ గృహాన్ని నిర్మించుకొని జీవిస్తుంటే హైడ్రా కనీసం ఒక చిన్న నోటీస్ కూడా ఇవ్వకుండా పొద్దున్న 6 గంటలకు వచ్చేసి వాళ్ళందరినీ నడి రోడ్డు మీదకి లాగి పారేసి, చిన్న పిల్లలు ఉన్నారు, పాలు తాగే పిల్లలు ఉన్నారు, అంత పెద్ద హెవీ రైన్ లో పిల్లలందరినీ కూడా రోడ్డు మీద లాగి పారేసి ఇల్లులన్నింటినీ ధ్వంసం చేశారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా నాటకం ఎందుకు, ఇలా హైడ్రామా ఎందుకు ఆడుతున్నారు? ఇది హైడ్రా కాదు, హైడ్రామా లాగా మనం పరిగణించాలి. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములలో మన వాటా రావాలనే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి వాళ్ళని భయపెట్టించడం కోసం ఈ నిరుపేదలందరినీ కూడా ఈరోజు రోడ్డు పాలు చేసి మిమ్మల్ని కూడా ఈ విధంగా చేస్తామని రియల్ ఎస్టేట్ బెదిరించి ఈరోజు వసూళ్లకు పాల్పడుతుంటూ రేవంత్ రెడ్డి. సున్నం చెరువు బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ సున్నం చెరువు బాధితులు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కల్పించాలి. అతి త్వరలో ఆయన ఇంటిని ముట్టడిస్తాం, మంత్రులు ఇల్లు ముట్టడిస్తాం. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేంత వరకు కూడా మేము ముందు కొనసాగుతాం. తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం, మిమ్మల్ని పడగొట్టడం పెద్ద విషయం కాదని విద్యార్థి రాజకీయ పార్టీ తరఫున మేము